అయితే స్త్రీ కుటుంబాన్ని కట్టే బాధ్యత, కుటుంబాన్ని చక్కగా నడిపించగలిగే బాధ్యత స్త్రీ మీద ఉంది. కాబట్టి స్త్రీ ఎంత జ్ఞానం కలిగి మెలిగితే, ఎంత జ్ఞానం కలిగి ఉంటే కుటుంబం అంత ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటుంది. కొంతమంది తమ బుద్ధిహీనత ద్వారా, తమ మూర్ఖత్వం ద్వారా కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. నత్త తన ఇంటిని బయటికి తీసుకెళ్తుందట. అంటే బయటికి తీసుకెళ్ళడం అంటే దాని పెంకే దాని ఇల్లు, అది ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ఇల్లు కొట్టుపోతూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు కూడా అంతే, వాళ్ళకి గుట్టు ఉండదు. ఇంకా ఏది ఇది మనసులో పెట్టుకోవాలి, ఇవి పైకి చెప్పకూడదు, ఇది వద్దు, ఇలా చెప్పడం వల్ల బంధాలు విచ్ఛిన్నం అవుతాయి, కుటుంబం పరువు పోద్ది, ఇలాంటి ఏం ఉండవు. ఆ టైంలో వాళ్ళకి ఏమి చెప్పాలనిపిస్తే చెప్పేయడమే. ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళి ఇలా అండి, అలా అండి, మా భర్త అలా అండి, మా భార్య ఇలా అండి, మా పిల్లలు అలా అండి, మా బంధువులు ఎలా అండి. స్త్రీల జాగ్రత్త, నువ్వు ఎంత కష్టమైనా సరే నీ కుటుంబ విషయాలు, నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు. Download ShareChat.